అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. మహిళా రిజర్వేషన్లు వెంటనే పెంచాలని ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ, మహిళా రిజర్వేషన్ చట్టంలో సవరణలు తెచ్చే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉందంటున్న మర్రి శశిధర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. వర్గాల పునర్విభజన, అసెంబ్లీ పార్లమెంటు సీట్ల పెంపు, దీనిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. వారు గతంలో కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పునర్విభజన పైన కూడా వర్కౌట్ చేయడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆ సీట్ల సంఖ్య పెంచాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ పైన వారి అభిప్రాయం ఏందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మరొకసారి నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మీరు అనుకుంటారు? ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ప్రధానంగా ఏమిటంటే సీట్లు పెంచాలనేది 2011 జనాభా ప్రాతిపదిక మీదనే చేయాలనేది, పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు అనేటువంటిది వచ్చింది. ఆ రకంగా 2011 మీద చేయడం మనం వెల్కమ్ చేయాలి. సీట్లు పెరుగుతాయి. ప్రత్యేకంగా కూడా ఏమిటంటే మహిళా రిజర్వేషను చట్టాన్ని అమెండ్ చేస్తారనేటువంటి వార్త కూడా రావడం జరిగింది. మహిళా రిజర్వేషన్లో ఏముందంటే జనాభా లెక్కలు జరిగిన తర్వాత డీలిమిటేషన్ జరిగినప్పుడు జరగాలని. ఇప్పుడు జనాభా లెక్కలకు తీసుకోకుండానే మహిళా రిజర్వేషన్ అమలు చేసి 29 ఎలక్షన్స్ వరకు మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే ఆలోచన ఉన్నదనేది వార్త. 2026 తర్వాత జరిగేటువంటి జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని జరగాలని చెప్పేసి గతంలో వాజ్పేయి గవర్నమెంట్లో ఒక రాజ్యాంగ సవరణ చేసినటువంటి నేపథ్యం. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా 2011 జనాభా లెక్కల ఆధారంగా చేయడం సాధ్యమంటారా? అంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది ఆ ప్రక్రియ సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పి పత్రికలు వచ్చినటువంటి వార్తలు. తుది రూపం ఏ విధంగా వస్తుందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు కూడా గతంలో ఏదైతే తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన నేపథ్యంలో మీరు కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యలు పెంచాలని చెప్పారు. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 సీట్లు పెంచాలని చెప్పేసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. సో ఇప్పుడు ఏమంటారు సార్? లేదు, ఆ రోజు చెప్పిన దానికి ఏమిటంటే దేశం మొత్తం మీద చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో, ఒక లోక్సభలో 5 అసెంబ్లీలు, 6, 7, 9, 10, అదేవిధంగా 16, 32, 60 సీట్లు కూడా. నాగాలాండ్లో ఒక లోక్సభకి 60 అసెంబ్లీ సీట్లు కూడా ఉన్నాయి. కనుక అది దృష్టిలో పెట్టుకొని మనకు చిన్న రాష్ట్రాల్లో కొంత మనం చూసాం, జార్ఖండ్లో ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారాయి. అటువంటి అస్థిరత లేకుండా ఉండాలి. తెలంగాణ చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రంగా వచ్చినప్పుడు అటువంటిది లేకుండా ఉండాలి. సీట్లు పెంచుకునే దాన్ని అప్పుడు వారు మన రాష్ట్ర విభజన చట్టంలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకొకటి ప్రధానంగా ఒక వాదన కావచ్చు, ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. ఏదైతే ఒక నియోజకవర్గాల పునర్విభజన జరిగి సీట్ల సంఖ్య కనుక పెరిగినట్లయితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి, ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి, దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నటువంటి ఒక వాదన వినిపిస్తుంది సార్. దీన్ని ఏమంటారు? దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల మనం అదుపులో పెట్టుకోవడం జరిగింది. ఉత్తరాదిలో ఉండేటువంటి దాంట్లో ఆ విధంగా లేదు. మామూలుగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగిన తర్వాత మనకు రాజ్యాంగంలో ఏముందంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా సీట్ల డిస్ట్రిబ్యూషన్, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు రావాలనేది దాని ఆధారంగా చేయాలనేది ఉంది. కానీ దాన్ని క్రమంగా 72 తర్వాత మళ్ళీ 92 అయింది. 2001 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడకముందు ఈ రాజ్యాంగ సవరణ చేసి 25 సంవత్సరాల వరకు మళ్ళీ ఇదే కొనసాగుతుందని చెప్పారు. 2029లోకి ప్రాసెస్ అంతా కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉందా? మీరేమంటారు? షార్ట్కట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 2026 జనాభా లెక్కలను కాకుండా ముందే తీసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి మీరు అంటారు. 2000 జనాభా లెక్కలకు ఆధారంగా మనం 2029 లోపు డీలిమిటేషన్ జరిగే ఆస్కారం ఏమాత్రం లేదు. 2026 ఇప్పుడు మొదలైతే 2027కి ప్రాథమిక దాని రిపోర్ట్స్ వచ్చే వరకు 2-3 సంవత్సరాలు పడుతుంది. కనుక
కొత్త జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి పూర్తి చేయాలంటే అది కేవలం 2034 ఎన్నికల వరకే సాధ్యమవుతుంది, అంతలోపు కాదు. రాజ్యాంగ సవరణతో పాటు మహిళా చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వారు అంటున్నారు. ఏదైతే 2026 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కలను ఆధారంగానే ఒక డీలిమిటేషన్ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.